పుస్తక ప్రియులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనము 38th నేషనల్ బుక్స్ ఫెయిర్ అనేది మనం ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాము. సో ఇక్కడైతే కనుక ఎన్నో వందలాది బుక్స్ అయితే కనుక మనకి కనిపిస్తున్నాయి. అలాగే రోజు పుస్తక ప్రియులని కొంతమంది ఉంటారు. ఈ మధ్య కాలంలో సమాజంలో చాలా మంది టైం లేకపోవడం వల్ల బుక్స్ చదవలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ 38th బుక్ ఫెయిర్లు అయితే ప్రతి ఏడాది అంటే చదివే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ పెరిగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనతో పాటు సిటీ సెంటర్ లైబ్రరీ సెక్రటరీ పద్మజ గారు ఉన్నారు. సో ఇక్కడైతే మనకు ఎన్నో ఇయర్స్ కిందటి బుక్స్ అయితే మనకి లభిస్తున్నాయి. సో వీటి గురించి అయితే మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. ఇప్పుడు మనకి బుక్ ఫెయిర్ అంటే కనుక ఎన్నో ఇయర్స్ నుంచి బుక్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి ఈ బుక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇయర్స్ గానీ అలా చూస్తే సో వీటి గురించి చెప్తారా మీరు? అలాగే ఈ బుక్స్ ఎక్కడ మనకి అంటే ఇప్పుడు బుక్ ఫెయిర్ అనేది ఒక 10 days ఉంటుంది. తర్వాత మనకి ఇలాంటి బుక్స్ కావాలంటే ఎక్కడ మనకి దొరుకుతాయి? సో ఇవన్నీ మనకి చెప్తారా? ఇవన్నీ కూడా స్టేట్ సెంటర్ లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలు మేడం. ఇది అఫ్జల్గంజ్ లో ఉంది. అయితే అక్కడ మనకి 5 లక్షల పైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వివిధ రకాల భాషలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడ ప్రిజర్వ్ చేసి ఉన్నాయి. గజెట్స్ కానీ అన్ని 8 రకాల భాషలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మేడం. అండ్ స్టేట్ సెంటర్ లైబ్రరీ వరకే 5 లక్షల పుస్తకాలు పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లిలో కూడా 2 లక్షల పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అక్కడ మనకి రోజుకి ఒక 2000 మంది పాఠకులు వచ్చి రోజు చదువుకుంటా ఉంటారు. అంటే ఇవి కేవలం చదవడానికేనా లేదంటే ఎవరికైనా కావాలంటే మనము సేల్ పర్పస్ కూడా సేల్ పర్పస్ లేదు మేడం. ఇది పబ్లిక్ లైబ్రరీస్ కాబట్టి సేల్ పర్పస్ ఉండదు. వచ్చి చదువుకోవటం కోసమే. బుక్స్ ఏవైతే కొన్ని రెఫరెన్స్ బుక్స్ కాకుండా ఇలా రేర్ బుక్స్ కాకుండా రెఫరెన్స్ బుక్స్ కాకుండా కొన్ని పుస్తకాలు మాత్రం రెగ్యులర్ గా యూజ్ చేసే పుస్తకాలు మాత్రమే ఇష్యూకి ఉంటాయి. అవి కూడా కొంత డిపాజిట్ తోటి మాత్రం ఇష్యూ చేస్తాము. 14 days వరకు టైం ఉంటది. 14 days తర్వాత మళ్ళీ రెన్యువల్ ఉంటాయి లేదా రిటర్న్ చేసేది ఉంటది. కాబట్టి ఈ రేర్ బుక్స్ అవి కూడా అక్కడికి వచ్చి పబ్లిక్ లైబ్రరీలోకి వచ్చి కూర్చొని చదువుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఎలాంటి బుక్స్ మేడం? అంటే ఇప్పుడు మనము సివిక్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మన పొలిటికల్ గా కావచ్చు, లేదంటే పిల్లలకి ఎంతో యూజ్ అవుతుంది, స్టూడెంట్స్ కి గ్రూప్స్ రాస్తుంటారు. సో వీటికి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఇక్కడ ఉంటాయా లేదంటే ఇంకా వెరైటీగా ఏమన్నా ఉంటాయి? ఇవన్నీ కూడా గజెట్స్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకి సంబంధించిన ఏవైతే రాజకీయానికి కానీ గజెట్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పర్షియన్ అని ఏ కాంపిటేటివ్ బుక్స్ మాత్రం అవి లైబ్రరీలోనే ఉంచాం మేడం. ఇక్కడ తీసుకురాలేదు. ఇవంటే అవి లైబ్రరీకి వచ్చి అక్కడ చదువుకోవాలి అనే ఉద్దేశంతో ముందుగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ 38th బుక్ ఫెయిర్ ఇది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి స్టాల్ పెట్టడం జరుగుతుంది? అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పెట్టారు మేడం. ఎలా ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టడం వల్ల? అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది. అటు స్టేట్ సెంటర్ లైబ్రరీ ఇటు సిటీ సెంటర్ లైబ్రరీ 2 వైపుల నుంచి మా దగ్గర ఏవైతే రేర్ బుక్స్ ఉంటాయి అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడికి వస్తే చాలా పుస్తకాలు కూడా ఉంటాయి. బ్రెయిలీ పుస్తకాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 800 పుస్తకాలకు ఉన్నాయి. ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. అక్కడ కూడా వాళ్ళు వాయిస్ ద్వారా వాళ్ళు అంతా కూడా యాక్సెస్ చేసి వాళ్ళు వింటూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాంటిది NBTL సాఫ్ట్వేర్ కూడా మన దగ్గర సిటీ సెంటర్ లైబ్రరీలో వాళ్ళ కోసం అందుబాటులో ఉంచాము. బ్రెయిలీ కోసం అని సెపరేట్ సెక్షన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, బ్రెయిలీ స్టూడెంట్స్ కోసం అనేసి. అలాంటి బ్రెయిలీ పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ వాయిస్ కమాండ్ ద్వారా కాంపిటేటివ్ మెటీరియల్ కానీ వాళ్ళకి సంబంధించిన కాలేజ్ స్కూల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి కాలేజ్ స్టేజ్ వరకు వాళ్ళ వాయిస్ కమాండ్ తోటి యాక్సెస్ చేస్తూ సిస్టమ్ లో అవి వాళ్ళు వింటూ నేర్చుకోవటానికి కూడా మన దగ్గర అలాంటి సాఫ్ట్వేర్ ఉంది. ప్లస్ మన బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సిటీ సెంటర్ లైబ్రరీ. ఓకే, సో చూసారు కదండి, 38th బుక్ ఫెయిర్ లో మనకి ఎన్నో విషయాలు అనేవి తెలుస్తున్నాయి. అలాగే ఇక్కడ కొన్ని ఇయర్స్ కిందట బుక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి మనకు ఈ 10 days కాకుండా చిక్కడపల్లిలో లైబ్రరీ ఉంది. అలాగే ఇంకొక స్టేట్ సెంటర్ లైబ్రరీ అఫ్జల్గంజ్ లో కూడా ఉంటుంది. సో ఇలాంటి బుక్స్ ఎవరైనా సరే చదవాలనుకుంటే మాత్రం ఈ 2 లైబ్రరీస్ మీరు నోట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి మనం చదవచ్చు. అలాగే రోజు రోజుకి మనము ఎలాగైనా సరే మనము ఒక బుక్ ని చదవడం వలన అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుకుంటుందని తెలుస్తుంది. ఇలాంటి బుక్ ఫెయిర్ పెట్టడం వల్ల నిజంగా చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంది అని మనకి అనిపిస్తుంది. మన రీడర్ అడిగిన బుక్ ని కూడా మనం కొని వాళ్ళకి ఇస్తుంటాం మేడం. ఆన్ డిమాండ్ అనే ప్రాసెస్ ద్వారా రీడర్ ఏదైతే అడుగుతారో అది కొన్ని వాళ్ళకి అందుబాటులో కూడా ఉంచడం జరుగుతుంది.
ఉపయోగపడుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే. ఇవి బ్రైలీకి సంబంధించిన పుస్తకాలు. ఇలాంటివి 800 పైన పుస్తకాలు మన దగ్గర సిటీ సెంటర్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా సాఫ్ట్వేర్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఇలాంటివన్నీ కూడా స్కూల్ మెటీరియల్ కానీ, కాలేజెస్ కి సంబంధించిన మెటీరియల్ కానీ, మళ్ళీ NVTL సాఫ్ట్వేర్ ద్వారా మనకి చిక్కడపల్లి లైబ్రరీలో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికోసమని మనం సపరేట్ ఒక సెక్షన్ కూడా ఓపెన్ చేసాం.